హల్లెలూయా. మన ధ్యానం కొరకు మరి కీర్తనలు బిడ్డరా, యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. హల్లెలూయా. నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఇది ఏ సందర్భంలో రాయబడిందంటే ఆ సందర్భాన్ని కూడా ఆ పైన 3వ కీర్తన పైగా రాస్తున్నాడు చూడండి. అబ్షాలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఈ కీర్తన ఏ కీర్తన అంటే దావీదు భక్తుడు ఏ సందర్భంలో రాస్తున్నాడంటే తానును దేవుడు దీన స్థితి నుంచి ఉన్నత స్థితికి దేవుడు హెచ్చించాడు. అంటే గొర్రెల కాపరి నుంచి ఒక రాజుగా ఒక సింహాసనాన్ని అధిష్ఠించే ఆ స్థితికి నడిపించిన తర్వాత వాళ్ళ కుమారుడు అప్పటిదాకా ఎన్ని యుద్ధాలు చేశాడో, అప్పటిదాకా ఎంతమందిని చంపాడో, అప్పటిదాకా ఎంత పెద్ద శత్రువులైనా భయపడక జయించి ఏ ఓటమి లేకోకుండా ముందుకు సాగినటువంటి ఒక యుద్ధ వీరుడు ఎవరి దగ్గర పారిపోవాల్సి వచ్చిందంటే సొంత కుమారుడికి భయపడి పారిపోవాల్సి వచ్చింది. అందుకే తల కిందికి దించబడింది. తల ఏమైపోయింది చెప్పండి? కిందికి దించబడింది. అయితే ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను ఉన్నావు, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. హల్లెలూయా. దేవుడు మన తలను ఎత్తువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మన తల ఎత్తేది ఎవరు చెప్పండి? తల ఎప్పుడు ఎత్తాలి? తల ఎప్పుడు ఎత్తుతారు? అమ్మ తలలు ఎత్తండి అని ఎప్పుడు అంటాం? కిందకి కూర్చున్నప్పుడు, వంచినప్పుడు, లేదా తలలు బండకేసి కొట్టుకున్నప్పుడు. అప్పుడు ఏమనుకుంటాం? తలలు పైకెత్తుడి అని అంటాం. అంతే కదా. 24వ కీర్తనలో ఉంది, గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి. హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెప్పండి, మీ తలలు పైకెత్తుడి అని చెప్పండి. తలలు పైకెత్తి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దించబడిన తల అంటే ఏంటి తెలుసా? తల అంటే గౌరవం. ఏం చెప్పండి? తల అంటే గౌరవం, తల అంటే ఒక ఘనత, తల అంటే ఒక ప్రతిష్ఠిత, తల అంటే ఒక మర్యాద. ఇప్పుడు చూడండి, ఎవరైనా చిన్నపిల్లలు ఏదైనా చేయరాంది చేస్తే ఏమంటారు తెలుసా? అరే నా తల తీసేసినట్టయిందిరా నువ్వు అందరి ముందర ఆ మాట అంటే అంటారు కదా. అంటే ఏంటి? నా పరువు పోయిందిరా, నా ఘనత తగ్గిపోయిందిరా, అరే నన్ను నువ్వు అన్న మాటలు బట్టి నా తల ఆ రోజు తీసేసినట్టు అయిందని అంటారు. ఎందుకు అంటే తల కిందికి దించబడ్డం అంటే దాని అర్థం ఏంటంటే మన మర్యాద తగ్గిపోవటం, మనకున్నటువంటి ఘనత తగ్గిపోవటం, మనకున్న హోదా తగ్గిపోవటం. చూడండి, దావీదు బయట ఎంతో జయం పొందుకున్నాడు. దావీదుకి బయట గొప్ప మర్యాద ఉంది. అప్పుడే కాదండి, ఇప్పటి వరకు కూడా చూడండి, మీరు యెరూషలేముకి వెళ్తే ఈ రోజు వరకు కూడా దావీదు అంటే చాలు, ఎవ్వరే కానీ ఊరుకోరాడ. చెప్పాలంటే నువ్వు అక్కడ పోయి ఎవరైనా ఏమండి దావీదు అని అన్నావు అనుకోండి, మన మూతిపళ్ళు రాళ్ళు కొడతారు. ఎందుకు? దావీదు నీ తర్వాత పుట్టినాడా, మీ అన్న మీ చిన్నాయన అంటారు. మహారాజు అయినా దావీదు మహారాజు పిలవండి అంటే ఏమయ్యా దావీదు ఏమైనా ముందర ఉన్నాడా? దావీదు ముందర ఉన్నా, పైన కిందున్నా ఆయన మహారాజు అని పిలవాలి. అంటే ఆయన అంత గౌరవం సాధించుకున్నాడు, అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అతని బ్రతుకు అంత గౌరవాన్ని తీసుకొచ్చింది. అయితే దేని బిడ్డారా, బయట ఎంత గౌరవించబడ్డాడు, బయట ఎంత అతనికి ప్రతిష్ఠ ఉంది, ఎంత ఘనత ఉంది, కానీ ఇంట్లో మాత్రం తల కిందికి దించబడింది. ఈరోజు చాలామంది జీవితాలలో కూడా బయట మనల్ని బాగానే పొగడవచ్చు, బయట మనల్ని బాగానే మెచ్చుకోవచ్చు, బయట మనల్ని బాగానే అభినందించవచ్చు, కానీ సొంత ఇంటిలోనే, సొంత కుటుంబంలోనే మనం ఏమవుతుందో తెలుసా? మన తల కిందికి దించబడిపోతుంది. దావీదు ఎంతోమంది యుద్ధ వీరులను చూశాడు, కానీ ఎవరికీ తల వంచలేదు, కానీ తన కుమారుడికి భయపడి పారిపోతున్నాడు. అందుకే తన తల కిందకి దించవలసి వస్తుంది. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, నా అనుకున్నటువంటి వారి మధ్యలోనే కదా,
నా అనుకున్నటువంటి కుటుంబంలోనే, నా అనుకున్నటువంటి పిల్లల మధ్యలోనే, నా అనుకున్నటువంటి భర్త, నా అనుకున్నటువంటి భార్య, నా అనుకున్నటువంటి కుటుంబము, నా అనుకున్నటువంటి తల్లిదండ్రులు. యేసుప్రభువే చెప్పాడు కదా, మీకు శత్రువులు యాడించలేరు, నీ ఇంట్లో నుంచి నీకు శత్రువులు పడతారు. శత్రువులు యాడించి పడతారంట నీ ఇంటిలోనే కదా, బయట వాళ్ళు కాదు. ఎందుకంటే నువ్వు ముందు ఇంటిని జయిస్తే కానీ తర్వాత నువ్వు బయట దేశాన్ని జయించలేవు. కాబట్టి నువ్వు సమాజాన్ని జయించాలంటే నేను ఇంటిని జయించాలి. కాబట్టి ఇంటిలోనే మనకు ప్రతికూలతలు వస్తాయి, ఇంటిలోనే మనకు చాలా వేదనలు వస్తాయి, ఇంటిలోనే మనము చాలా చిన్న చూపు చూడబడతాం. కానీ దేని బిడ్డలారా, దేవుడు మనల్ని చూస్తూ ఊరుకోడు. కానీ ఒకరోజు మన ఇంటి వారే, ఒకవేళ వారి ద్వారే మన తల కిందికి దించబడుతుందేమో. దేవుడు అంటున్నాడు, నీ తలను ఎత్తువాడను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. నీ తలను ఎత్తువాడను నేనే. ఈరోజు దించబడిన తలను దేవుడే పైకెత్తుతాడు. నువ్వు పోగొట్టుకున్న గౌరవాన్ని దేవుడే ఇస్తాడు. నువ్వు పోగొట్టుకున్న అభినందన, నువ్వు పోగొట్టుకున్న ఘనతను దేవుడే ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలారా, ఘనత అనేది దేవుని దగ్గర నుంచే వస్తుంది. హల్లెలూయా. ఏ మనిషి నిన్ను ఘనపరచలేడు, ఏ మనిషి నిన్ను తగ్గించలేడు. ఈ మాట పక్కన వాళ్ళు చెప్పండి. ఏ మనిషి నిన్ను ఘనపరచలేడు, ఏ మనిషి నిన్ను తగ్గించలేడు. హెచ్చింపు దేవుని ద్వారానే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. దేవుడే మన తలను పైకెచ్చింపజేస్తాడు. దేవుడే మన పోగొట్టుకున్న గౌరవాన్ని హెచ్చిస్తాడు. ఎందుకంటే తెలుసా, నిషేధించబడిన రాయి మూలకు ఏమైందంట, తలరాయిగా మార్చబడుతుంది. ఒకవేళ మీరు నిషేధించబడుతున్నారేమో, మీ కుటుంబం ద్వారానే, మీ బంధువుల ద్వారా, మీ స్నేహితుల ద్వారా, సంఘస్థుల ద్వారా, మన సొంత ఊరిలోనే నిషేధించబడిన రాయిగా, త్రోసివేయబడిన రాయిగా ఉన్నా, అదే దేవుడు నిషేధించబడిన రాయిని దేవుడు మూలకు తలరాయిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన తల మీదికి దేవుడు, మన తలను దేవుడే పైకి ఎత్తువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి తలను దేవుడు పైకెత్తుతాడు, ఎవరి తల మీదికి దేవుడు మెండైన దీవెనలు అనుగ్రహింపజేస్తాడు, ఎవరి తల మీదికి దేవుడు ఆశీర్వాదాలు కురిపిస్తాడో కొన్ని విషయాలను దేవుని వాక్యాల నుంచి మనం చూసుకుందాం. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, ఆశీర్వాదములు వచ్చును నీతిమంతుని తల మీదికి ఏమొస్తాయంట, ఆశీర్వాదములు వచ్చును. హల్లెలూయా. ఎవరి తల మీదికి ఆశీర్వాదాలు వస్తాయంట, ఎవరి తల పైకి హెచ్చించబడుతుంది, నీతిమంతుల తల మీదికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నీతిమంతులుగా జీవిస్తే, మనం నీతిగా జీవిస్తే, మనం నీతిగా బ్రతికితే దేవుడు మన తల మీదికి మెండైన ఆశీర్వాదాలు కురిపిస్తాడు. హల్లెలూయా. ఎవరు నీతిమంతుడు కదా? మనం ఎంత భాగ్యవంతులం అంటే, పాత నిబంధనలో ఈ మాట చెప్పుకునేదానికి లేదు. ఎందుకంటే పాత నిబంధనలో ఎవరు నీతిమంతులు లేరు. ఎందుకంటే రోమాపత్రికలో ఏం రాయబడింది తెలుసా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు, నీతిమంతుడు ఒక్కడును లేడు అన్నాడు. మరి పాత నిబంధనలో నీతిమంతులు ఎవరు లేరు. అయితే పాత నిబంధనలో ఎవరు లేరని చెప్పాలంటే అబ్రహాం నీతిమంతుడే, యోబు నీతిమంతుడే, తర్వాత నోవాహు నీతిమంతుడే. కానీ వారి తరం వరకే నీతిమంతులు. కానీ ధర్మశాస్త్రంతో పోల్చుకుంటే ఎవరు నీతిమంతులుగా తీర్చబడేవారు లేరు. అందుకే కొత్త నిబంధనలో పౌలు అంటున్నాడు, ఎవరు నీతిమంతులు లేరు. ఎందుకంటే ధర్మశాస్త్రంతో పోల్చుకుంటే ఎవరు పరిపూర్ణ నీతిమంతులు లేరు. కాబట్టి మరి ధర్మశాస్త్రానికి కూడా సాటే నీతి కావాలంటే ఆ నీతి యేసుక్రీస్తు రక్తం చేత కడబడిన వారికి మాత్రమే చెందుతుంది. హల్లెలూయా. అందుకే కాబట్టి ఇప్పుడు నిశ్చయముగా, మరింత నిశ్చయముగా మనము యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి మనం ఏమయ్యామంటే ఉగ్రత నుంచి తప్పించబడి నిశ్చయముగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, దేవుడు ఎంత ప్రేమాస్వరూపి,
నీతి లేని మనకు నీతినిచ్చి దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుల మీదకి ఆశీర్వాదం కురిపించబడుతుంది. అయితే మనం నీతిమంతులు కాదని మనల్ని నీతిమంతులుగా చేయటానికే యేసయ్య. హల్లెలూయా. చూడండి 2 కొరింథీ 5వ అధ్యాయం చివరికి వచ్చిన ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, మనము 5వ అధ్యాయము 21, 22. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు దేవుని పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అబ్బా, హల్లెలూయా. ఏంటి తెలుసా? నేను పాపిష్టున్నైతా, నువ్వు నీతిమంతులుగా తీర్చబడని దేవుడు తన నీతిని మనకిచ్చి మన పాపాన్ని దేవుడు తన మీద మోసుకున్నాడు. మనల్ని నీతిమంతులుగా చేయడానికి తాను పాపిగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు నీతిమంతులు అంటే ఎవరంటే యేసయ్య రక్తం చేత కడబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతులే. హల్లెలూయా. నీతిమంతులుగా నన్ను తీర్చి నీతిమంతులుగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున జీవాధిపతి నిన్ను నే విడువలేను. జీవాధిపతి నిన్ను నే విడువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెను. నీ జీవన రాగాలలో నీ నామమే కంజర నా విమోచకుడా యేసయ్యా, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున నిన్ను నే విడువలేను. జీవాధిపతి నిన్ను నే విడువలేను. నా విమోచకుడా యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుని తల మీదికి మెండైన దీవెనలు వస్తాయి. హల్లెలూయా. యేసయ్య రక్తం చేత కడబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతులే. అయితే నీతిని జరిగించే ప్రతి ఒక్కరి తలల మీదికి మెండైన దీవెనలు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థించడమే నీతి. హల్లెలూయా. నువ్వు నీతి చేస్తున్నావు అంటే ఏంటి? నువ్వు ప్రార్థించడం. నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు అంటే దేవుని నీతిగా బ్రతుకుతున్నావు. హల్లెలూయా. నువ్వు భక్తిగా జీవిస్తున్నావు అంటే ఆ నీతిమంతునికి గౌరవిస్తున్నావు కదా. నీతిమంతుడు అని చెప్పుకొని, ఇప్పుడు చూడండి, నువ్వు ఉద్యోగి అని చెప్పుకొని ఉద్యోగం చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది? శాలరీలు వస్తాయా? ఈరోజు యేసయ్య రక్తం చేత కడబడిన మనందరం నీతిమంతులం. మరి నీతిమంతుల పనులు చేయాలి కదా. హల్లెలూయా. కాబట్టి మనం ఎంత నీతిగా జీవిస్తామో అప్పుడే మన తల మీదకి మెండైన దీవెనలు వస్తాయి. చూడండి, యోసేపు తన నీతియే అతన్ని గొప్ప ఘనతకి తీసుకొచ్చింది. హల్లెలూయా. దానియేలును దేవుడు చెప్తున్నాడు. దానియేలు ఏమంటాడు తెలుసా? రాజా, నీ దృష్టికి నేను నిర్దోషిగా కనబడితిని గనుక. హల్లెలూయా. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడితిని గనక సింహంపు నోర్లను నా మీదికి రాకోకుండా నోర్లను మూయించేశాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి మనం నీతిగా జీవిస్తే ఈ లోకములో
ఎవరైతే మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, ఎవరైతే మనల్ని కించపరచాలని, ఎవరైతే మనల్ని బాధ పెట్టాలని, ఎవరైతే మనల్ని హింసించాలని చూస్తున్నారో వారి నుంచి తప్పించడమే నీతిమంతులకు వచ్చే ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపును దేవుడు ఏం చేశాడు? వాళ్ళ అన్నల చేతుల నుంచి తప్పించాడు. భయంకరంగా కొట్టారు, కానీ అక్కడి నుంచి దేవుడు అతన్ని ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరి ప్రమాదంలో పడుకోకుండా నీతిమంతులుగా నీతిగా జీవించాడు కాబట్టి ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడు హెచ్చించాడు. దానియేలు ప్రార్థన చేసుకుంటున్నాడని సింహపు బోన్లో వేస్తే దేవుడు సింహాలకు ఆజ్ఞాపించాడు, నా దాసుని ఏం చేయొద్దు అని. హల్లెలూయా. నీతిమంతులు కలిగే ఆశీర్వాదాలు ఎక్కడ చూస్తారో తెలుసా? నీకు ఎదురవుతున్న సమస్యలో అక్కడ చూస్తారు. నిన్ను ఎవరైనా బాధ పెట్టే వాళ్ళు ఉంటారు చూడండి, నిన్ను గాయపెట్టే వాళ్ళు ఉంటారు చూడండి, నిన్ను వేధించాలంటారు చూడండి, నీ తల మీదకి ఆశీర్వాదాలు ఉన్నాయంటే వాళ్ళ నోళ్ళు ముయిస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది నీ తల మీద దీవెనలు ఉన్నాయి అని. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కోసారి మనకు అర్థమవుతుంది, అమ్మో వీళ్ళు భయంకరంగా నన్ను ఏదో అంటారు అనుకున్నాను, ఎంతో కూల్గా ఇడిచిపెట్టారే. అదే దేవుడు కార్యం చేశాడు. దగ్గర నుంచి సరైన దాడి రాకుండా దేవుడు ఆపాడు. ఎందుకంటే నీతిమంతుల తల మీదకి దీవెనలు వస్తున్నాయంటే కనుక అది శత్రువుల నోళ్ళను దేవుడు ముగిస్తాడు. మనకు విరోధంగా రూపించబడిన ఆయుధములను దేవుడు వర్ధిల్లకుండా చేస్తాడు. అదే నీతిమంతుని తల మీదకి వచ్చే ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మన నీతిగా జీవించాలి, ప్రార్థించాలి, కూర్చో మన నీతిని మనం మనకు తల మీదకి దేవుడు తగిన సమయంలో దేవుడు మన తల మీదకి మండిన దీవెనలు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 6 నుంచి 6, 7, 8 చదువుదాం. జ్ఞానమును ప్రేమించిన ఎడల అది నేను రక్షించును, జ్ఞానం సంపాదించుకుంటే ముఖ్యాంశము ఇచ్చి దాని గొప్ప చేసి నేను హెచ్చించును. అది నీ తలకు ఏమవుతుందంట? అందమైన మాలికగాను ప్రకాశమైన కిరీటమును నీకు దయచేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఏది మన తల మీదకి దీవెనలు వస్తాయి తెలుసా? దేవుని ఆజ్ఞలను, దేవుని మాటలను ఎంతవరకైతే జాగ్రత్తగా వింటామో, దేవుని యొక్క జ్ఞానమును ఎంతవరకైతే సంపాదించుకుంటామో, దేవుని యొక్క జ్ఞానం అని పిలువబడుతున్న వాక్య జ్ఞానం ఎంతవరకైతే మన జీవితంలో ఉంటుందో అంతవరకు మన తల మీదకి ఏమొస్తుందంట? అది మన తల కంటే కిరీటముతో సమానం. హల్లెలూయా. కిరీటాలు ఎవరికి పెడతారు? మీరు చెప్పండి, కిరీటాలు ఎవరికి పెడతారు? ఒరిజినల్ కిరీటాలు ఎవరికి పెడతారు? రాజులకు పెడతారు. హల్లెలూయా. కానీ దేవుడంట లోకంలో రాజులు ధరించే కిరీటాలు దేవుడు తన జ్ఞానం ధరించిన వాడికి కిరీటం ధరించకపోయినా వాడు కిరీటం ధరిస్తే ఎంత విలువ ఉంటుందో దేవుని జ్ఞానం కలిగిన వారికి అంత గౌరవం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీలో ఎవరికైనా జ్ఞానం కొదగా ఉంటే ఏం చేయాలంట? అడగాలి. అడిగిన తర్వాత మనం వెతకాలి. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. తర్వాత వెతకుడి మీకు దొరుకును అన్నాడు. తట్టుడి మీకు తేవబడును అన్నాడు. హల్లెలూయా. ముందు అడగాల, ముందు ప్రార్థన చేయాలి, తర్వాత వెతకాల. వెతకాల జ్ఞానం ఏడ దొరకదు. అది జ్ఞానము మందిరానికి రావాలి. హల్లెలూయా. తర్వాత వాక్యాన్ని వెతకాలి, వాక్యాన్ని చదవాలి, తర్వాత తట్టాలి. దేవా మీరు తలుపు తట్టండి. ఏంటి? నువ్వు విన్నదాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి నువ్వు దేవుని అడగాలి, మొరపెట్టాలి. హల్లెలూయా. అదే 30 60 100 ఆశీర్వాదం. హల్లెలూయా. అడగడం ఒక ప్రపంచం, వెతకడం ఒక ప్రపంచం, తట్టడం ఒక ప్రపంచం. హల్లెలూయా. ఇది 30 60 100. హల్లెలూయా. చూడండి, పాత నిబంధనలో 3 భాగాలు ఉన్నాయి ప్రత్యక్ష గుడారం. మొదట ద్వారము, తర్వాత పరిశుద్ధ స్థలము, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం కదా. దానికి 3 బూజు పెట్టండి. అడుగుడి మీకు ఇవ్వబడును అంటే ద్వారం దగ్గరికి వెళ్ళారు మీరు. తర్వాత వెతుకుడి మీకు దొరుకునంటే
పరిశుద్ధ స్థలానికి వెళ్ళారు. తట్టుడి మీకు తీయబడి అంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నారు. హల్లెలూయా. ఈ మూడు భాగాలు మనం అడుగుతున్నాం, జ్ఞానం కావాలని అడుగుతున్నాం. కానీ అడిగిన తర్వాత వెతకాలి, జ్ఞానాన్ని వాక్యంలో వెతకాలి. ఇక్కడ వాక్యం కూర్చున్నప్పుడు వెతకాలి, దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని. తర్వాత మాట్లాడిన తర్వాత ఏమవ్వాలి, దీన్ని ఎక్కడైతే ఇప్పుడు విన్నారు చూడండి, దీని ప్రకారంగా చేయడమే తట్టి ప్రవేశించడం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తున్నాడు, చాలామంది జ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నారు కానీ దాని ప్రకారంగా జీవించలేకపోతున్నారు. అయితే దేవుడు మన తలకు మాలికగా ఎప్పుడు ఉంటుందంటే, మన తల మీదకి ఎప్పుడు ఆశీర్వాదాలు మెండుగా వస్తాయంటే జ్ఞానమును సమకూర్చుకున్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ జ్ఞానము? దైవిక జ్ఞానం. ఏ జ్ఞానం చెప్పండి? దైవిక. దేవుని జ్ఞానం ఎంత సమకూర్చుకుంటే అంత మనకు దేవుని దీవెనలు మన జీవితంలో వస్తాయి. హల్లెలూయా. కాబట్టి దైవిని జ్ఞానం, అందుకే దేవుని జ్ఞానం మనకెందుకు కిరీటాన్ని ఇస్తుందంటే, దేవుని జ్ఞానంలో ఉన్న ఫలాలు ఏంటి చూడండి. యాకోబు 3:17 చదవండి. దేవుని జ్ఞానంలో ఉన్న ఫలాలు, దేవుని జ్ఞానంలో ఉన్న ఆశీర్వాదాలు ఏంటి? యాకోబు 3:17. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట ఏమైనది? పవిత్రమైనది. తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. ఈ జ్ఞానంలో ఏముందంట? పరిశుద్ధత ఉంది. పైనుండి వచ్చే జ్ఞానంలో పవిత్రత ఉంది. పైనుండి వచ్చే జ్ఞానంలో సమాధానం ఉంది. పైనుండి వచ్చే జ్ఞానంలో మంచి ఫలాలు ఉన్నాయి. పైనుండి వచ్చే జ్ఞానంలో సామర్థ్యం ఉంది. నీతి ఫలాలు ఉన్నాయి. అందులో వేషధారణ లేదు, పక్షపాతం లేదు, కల్మషం లేదు. అందుకే ఈ జ్ఞానము మన తల మీదకి వచ్చినప్పుడంట మన తలకి అల్లిన కిరీటము లాగా కనబడుతుంది. హల్లెలూయా. ఎవరయ్యా ఆయన? ఏంటయ్యా అంత ప్రేమగా వెళ్ళిపోతున్నాడు? ఆయన ఏంటయ్యా అంత సమాధానంగా ఉన్నాడు? వాళ్ళు అన్ని మాటలు మాట్లాడుతున్నా, వీళ్ళేంటి అసలు ఒక్క మాట మాట్లాడట్లేదు? అసలు ఆయనకి ఏంటి అంత ఓర్పు? ఆమెకి ఏంటి అంత సహనం? అంటే పరలోక జ్ఞానం. హల్లెలూయా, హల్లెలూయా. బాగా తిట్టి పెడుతుంటారు కదా, తిట్టే వాళ్ళని ఎవరు జాలిపడరు, తిట్టించుకుంటారు చూడండి, వాళ్ళు జాలిపడుతుంటారు కదా. పాపమో కదా. ఆమె చూడు అన్ని మాటలన్నా ఎన్ని పడుతుందో. అంటే నువ్వు పడుతున్నావంటే దాని అర్థం ఏంటి? తిట్టే వాళ్ళకి జ్ఞానం లేదు, తిట్టించుకున్న నీకు జ్ఞానం ఉంది. హల్లెలూయా. తిట్టే వాళ్ళకి నువ్వు మళ్ళీ రివర్స్లో తిడుతున్నావంటే సన్యాసి రాసుకుంటే రాలేది బూడిదే అన్నట్టు. ఆ జ్ఞానం లేని ఈ జ్ఞానంలో ఇద్దరు ఒకరికొకరు తిట్టుకుంటూ ఉంటారు. జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తుంటారు? ఏడకి బయటపడుతుంది, సహించే దాంట్లో అర్థమవుతుంది. అబ్బా ఏమి సహనము, ఎన్ని మాటలన్నా వీళ్ళు ఎంత సహిస్తున్నారు, నేను ఎన్ని మాటలన్నా వీరు ఎంత ఓర్చుకుంటున్నారు, నేను ఎన్ని మాటలన్నా వీరు ఎందుకు ఇంత ప్రేమిస్తున్నారంటే అది పైనుండి వచ్చే జ్ఞానం అది. హల్లెలూయా, హల్లెలూయా. అదే నీ తలెక్కకు మాలికగా కిరీటముగా ఉంది, నీకు ఒక గౌరవాన్ని ఇస్తుంది అది. ఎందుకంటే ఆ జ్ఞానంలో క్షమాపణ ఉంది, ఆ జ్ఞానంలో ప్రేమ ఉంది, ఆ దైవిక జ్ఞానంలో ఏముందంటే కన్నా ఓర్పు ఉంది. హల్లెలూయా. అందుకే అదే నీకు గౌరవాన్ని ఇస్తుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవును దేని బిడ్డ. కాబట్టి ఈ జ్ఞానం లేక చాలామంది నశించిపోతారు. అందుకే దేవుడుగా అన్నాడు, నా జనులు తెలివి లేక కాదు జ్ఞానం లేక నశించుచున్నారు అని. కాబట్టి దేని బిడ్డలారా, జ్ఞానము మన తల మీదికి మెండైన ఆశీర్వాదాలు తీసుకొని వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేని బిడ్డలారా, మరి కీర్తనలు 27వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కీర్తనలు 27వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే నా తల ఎత్తబడెను. ఎందుకు ఎత్తబడింది? 5వ వచనాన్ని చదవండి ఒకసారి. నీ సన్నిధిని నేను వెదకెదను. ఇంకా చెప్పాలంటే ఈ 27వ కీర్తనలో విశిష్టత ఏంటంటే చూడండి 4వ వచనాన్ని చదువుదాం. దానిని వెతుకుచున్నాను,
యెహోవా ప్రసన్నతను చూచుట దేవుని ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జీవితకాలమంతా దేవుని మందిరంలో నివసింపగోలన ఆశ కలిగిన వారి తలలు పైకి ఎత్తపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. 12 దాటితే ఎప్పుడు పారిపోదామా అనే వాళ్ళ తలలు కాదు కదా. 1 గంట అయిందంటే ఈ పక్క కనబడ్డ తలలు కాదు. 1 గంట ఆలస్యం అయిందంటే కదా ఏమవుతుంది, ఇప్పటికే షేపులన్నీ మారిపోతున్నాయి. ఇంకా జీవితకాలం అంతా అంటే హల్లెలూయా. ఇక్కడ ఒక వరం అడుగుతున్నానంట. ఏంటి తెలుసా? నేను ఒక వరం అడిగి తిని దేవుని దగ్గర. ఏ వరం అది? ఏం వెతుకుతున్నాడంట ఆయన? దేవుని ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు. అంటే దేవుని ప్రసన్నత, దేవుని ఆలయములో ధ్యానించుట కూడా ఒక వరమే. హల్లెలూయా. నేను అదే అనుకుంటున్నాను, ప్రభా ఎన్ని వారాలు చెప్తున్నాను నాయన, నేను ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చెప్తూనే ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను ప్రభా నాయన, మరి ప్రార్థన చేస్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను, మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని పోండి, ప్రార్థన చేసుకొని పోండి అని. ఎందుకు ప్రభు వీళ్ళు రాలేకపోతున్నారు? ఈ రోజు వరకు కూడా ఎవరు రాలేకపోతున్నారేంటి? మందిరానికి వచ్చి ఒక్కరన్నా వచ్చి ఆ ప్రార్థన చేసుకొని సోమవారమో మంగళవారమో ఏదో ఒక పూట వచ్చి ఖాళీ సమయంలో ప్రార్థన చేసుకుంటారేమో అని చూస్తే ఎవరు రావట్లేదు. అంటే నేను అనుకుంటున్నాను ఈ వారం ఎవరికి లేదేమో. ఏ సంఘానికి వెళ్ళినా నిజంగా దేని బిడ్డారా చాలా సంఘాల్లో జరుగుతున్నాయి. ఈరోజు మరి నేను పోయిన వారంలో మంగంపేటకి వెళ్ళి చూస్తే ఉదయకాలమున 5 గంటల నుంచి 6 దాకా సంఘం ప్రార్థన జరుగుతున్నాయి. నన్ను వాళ్ళ విశ్వాసి ఇంట్లో పెట్టారు. విశ్వాసి ఇంట్లో, వాళ్ళ ఇంట్లో చాలామంది వచ్చారు, సేవకులు చాలామంది వచ్చారు. సేవకులకి ఏమో మంచి గెస్ట్ హౌస్ తీశారనమాట. అయితే ఆ రూమ్ మాత్రం ఇద్దరికే ఉంది. ఎక్స్ట్రాగా మరి నేను కూడా వెళ్ళాను. అప్పుడు నాకు వాళ్ళ విశ్వాసి ఇంట్లో ఏం చేశాడు, అప్పటికప్పటికి మధ్యాహ్నం ఫోన్ చేసి, బాబు అరుణయ్య గారు వచ్చారు, రూమ్ ఖాళీ చేయండి తొందరగా అని రిక్వెస్ట్ కూడా లే. ఏమంటున్నాడు, అయ్యా రూమ్ ఖాళీ త్యాగం చేయాలి, మీరు మీ రూమ్ త్యాగం చేయాలి. భయంకర ఎండాకాలంలో పాపం వాళ్ళు కొత్త చేసి తెచ్చిపెట్టుకున్నారు విశ్వాసులు. అలాగా అయ్యా ఒక 10 నిమిషాలు రెడీ అయిపోతుందని మొత్తం బెడ్ గిడ్ అంతా రెడీ చేసి మంచి ఏసీ, కొత్త ఏసీ రెడీ చేసి 2 చల్లయి వాటర్ బాల్ తెచ్చిపెట్టి ఆడ పండు తెచ్చిపెట్టి వచ్చిన వెంటనే పాపం అప్పటిదాకా పడుకుంటే వాళ్ళు లేచి మధ్యాహ్నం నేను వచ్చానని చెప్పేసి వాళ్ళందరూ ఆ ప్యాంట్ కింద వేడిగాల్లో పడుకొని నాకు మంచి ఏసీ రూమ్ ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏసీ రూములు తెచ్చుకున్నాక మీ ఇంట్లోకి పంపించాలి ఎవరినన్నా. ఇప్పుడు సేవకులు వచ్చినాక లేమయ్యా మేము బీగాలు వేసుకొని పోయినా ఉంటారేమో. హల్లెలూయా. చూడండి, అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు అక్కడ వారి అంటే నాకు చాలా దూరం ఇచ్చారు. దూరం ఇచ్చిన తర్వాత కానీ వాళ్ళ సౌండ్, మైక్ సౌండ్, నేను పొద్దున్నే లేచి నేను ప్రార్థన 5 గంటలకు లేచి గూగుల్ మీట్ లింక్ అందరికి పంపించాలి. నేను ముందు లేచి అందరు లింక్ పంపించి తర్వాత నేను మొహం కడుక్కొని తర్వాత నేను వాక్యానికి ప్రిపేర్ అవుతాను. లేకుంటే ఎవరో ఒకరు చెప్పి పెట్టింటాను. అది చెప్పి పెట్టినా కూడా నేను ముందు లేయాలి అని చెప్పేసి లేయాలి. అప్పుడు లేస్తే ప్రార్థన జరుగుతుంది. నేను అనుకున్నాను అయ్యగారే ప్రార్థన చేస్తున్నారేమో అనుకుని. అయ్యగారు చేస్తున్నారు, చేయండి. సంఘం అంతా కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. దాదాపు కనీసం ఒక 10 మంది అన్న, రోజుకి 10 మంది అన్న కలుస్తున్నారు. నాకు బాధలేసింది, సంతోషం వేసింది, బాధలేసింది. ఆడ ప్రార్థన జరుగుతున్నందుకు సంతోషము, 10 మందిలో ఒక్కరు కూడా రాలేదే అని నాకు ఒక బాధ. మన సంఘంలో ప్రార్థన జరగనంత వరకు మన తలలు పైకి ఎత్తబడవు. మన గౌరవం రాబడాలంటే సంఘములో కుటుంబాలుగా లేకపోతే ఒక్కరుగానే వచ్చి సంఘ కార్యక్రమాల కంటే సంఘ నియమించిన కార్యక్రమాలతో పాటు మరి ప్రార్థన చేసుకోండి. మీ జీవితంలో మార్పు. హల్లెలూయా.